హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ కంప్లీట్ అయిన తర్వాత జూన్ 20th నుంచి ఇంగ్లాండ్తో సిరీస్ జరుగుతుంది కదా. సో మరి ఈ సిరీస్లో చూసుకుంటే మనకి టెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ అయితే మరి బయటికి వెళ్ళిపోయాడు. సో రిటైర్మెంట్ ప్రకటించి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి కెప్టెన్గా ఎవరు ఉంటారు అనే దాని మీద ఒక సందిగ్ధత అయితే ఏర్పడింది. సో మరి దీంట్లో భాగంగా చూసుకుంటే మొత్తం కూడా దీంట్లో 5 ప్లేయర్స్ అయితే మరి ఈ కెప్టెన్సీ రేస్లో అయితే కనిపిస్తున్నారు. సో మరి దీంట్లో చూసుకుంటే ఫస్ట్ మనకి శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బుమ్రా, సో ఈ 4 కనిపిస్తున్నారు. అయితే మరి ఈ 4 కూడా కాదని చెప్పేసి సెలెక్టర్స్ విరాట్ కోహ్లీ వైపు మొగ్గు చూపుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో దీంతో పాటు గౌతమ్ గంభీర్ కూడా విరాట్ కోహ్లీనే ఉంచాలి అని చెప్పేసి చూస్తున్నాడంట. అయితే మరి ఈ 4లో మరి మిగతా 4 ఉన్నారు కదా, వాళ్ళని పెట్టవచ్చుగా అనే డౌట్ రావచ్చు. సో మీరు కనుక ఒకసారి శుభ్మన్ గిల్ పరిస్థితి కనుక చూసుకుంటే మరి జీటీలో మంచిగానే కెప్టెన్సీ చేస్తున్నాడు. మరి ఇక్కడ మరి టెస్ట్ ఫార్మాట్ కాబట్టి ఇది అదే డిఫరెంట్. సో మరి ఇక్కడ చేస్తాడా లేదా అంటే అది కొంచెం డౌట్ అనే చెప్పాలి. అందుకని చెప్పేసి మరి అతన్ని పక్కన పెట్టేసి దాని తర్వాత బుమ్రా గురించి చూస్తే బుమ్రా ఆల్రెడీ మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసాం. మరి అతను మొత్తం ఇక్కడ 5 టెస్టులు జరుగుతున్నాయి. 5 టెస్టులు ఆడతాడా అంటే సో మరి చెప్పలేము. ఎందుకంటే 5 టెస్టుల్లో కూడా ఆడించామంటే మళ్ళీ ఇంజ్యూరీ అవుతాడు. సో మొన్నట్లాగే సినారియో జరిగింది. అందుకని చెప్పేసి బుమ్రాని కెప్టెన్సీ మరి లిస్ట్లో అయితే ఉంచకూడదు అని చెప్పేసి సెలెక్టర్స్ అయితే డిసైడ్ అయ్యారు. అయితే దాని తర్వాత మరి కేఎల్ రాహుల్కి ఇస్తే మరి ఎలా సిచ్యువేషన్ ఉండిద్ది అంటే మరి కేఎల్ రాహుల్కి ఖచ్చితంగా ప్రెజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాడు. మరి ఆ ప్రెజర్ సిచ్యువేషన్ ఖచ్చితంగా అతను బ్యాటింగ్ మీద పడిద్ది. అందుకని చెప్పేసి మరి కేఎల్ రాహుల్ కూడా ఈ లిస్ట్ నుంచి అయితే బయట పెట్టాలని చూస్తున్నారు. దాని తర్వాత రిషబ్ పంత్ సినారియో కూడా సేమ్. మరి ఐపీఎల్లో కూడా మనం చూస్తున్నాం మరి ఎల్ఎస్జీ తరఫున ఏ విధంగా ఉంది అతని పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈ 4 కూడా పక్కన పెట్టి ఈ ఇంగ్లాండ్ సిరీస్ వరకు మరి విరాట్ కోహ్లీ ఒక ఎక్స్పీరియన్స్ కెప్టెన్ అయినా మరి విరాట్ కోహ్లీని పెట్టాలి అని చెప్పేసి కూడా సెలెక్టర్స్ అయితే మరి ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో మరి విరాట్ కోహ్లీ అయితే దీనికి మరి విముఖంగా ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఏదేమైనా సరే మరి సెలెక్టర్స్ అయితే మరి ఈ ఒక్క సిరీస్కైనా సరే మరి నువ్వు కెప్టెన్గా ఉండు అని చెప్పేసి విరాట్ కోహ్లీని అడిగినట్టయితే మరి కొంత న్యూస్ అయితే బయటకు వస్తూ ఉంది. సో ఏదైనా సరే మరి చూద్దాం. విరాట్ కోహ్లీ కనుక మరి కెప్టెన్గా ఉంటే మరి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనందరూ తెలిసింది. అంతకుముందు మొత్తం కూడా 68 మ్యాచెస్లో కెప్టెన్గా చెప్తే దాంట్లో 40 మ్యాచెస్ గెలిచాం మనం. సో దాంతోపాటు 11 మ్యాచెస్ డ్రా చేసుకున్నాం. సో మిగతా మ్యాచ్లు మాత్రమే మనం ఓడిపోవడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఏ విధంగా ఉండిద్ది అనేది. సో ఏదేమైనా సరే మరి ఈ సిరీస్కి మరి విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉండాలా లేదా, సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.